హాయ్ ఎవ్రీవన్, ఇవాళ ఫిష్ కర్రీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. దీనికోసమని 1 కేజీ ఫిష్ తీసుకోవడం జరిగింది. ఇలా తీసుకొని ఇందులో కొద్దిగా నిమ్మకాయ, సాల్ట్, ఆయిల్ వేసుకొని వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్, అదేవిధంగా 1.5 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్, అదేవిధంగా కాస్త పసుపు వేసుకొని ఈ రెడ్ చిల్లీ పౌడర్ ఫిష్కి మొత్తం పట్టే విధంగా మంచిగా కలపాలండి. ఇలా కలుపుకొని పెట్టుకోవడం వల్ల ఫిష్ కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఫిష్ చప్పగా లేకుండా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఫిష్ ముక్కలకి మొత్తం పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఉప్పు కారం అనేది ఫిష్కు బాగా పడుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని కొద్దిగా మెంతులు, కొద్దిగా చెక్క, ఒక యాలకు, 2 లవంగాలు, ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇవి చల్లారాలండి. ఇప్పుడు ఇందులో అదే బాండిలోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా చల్లారనివ్వాలి. వేడి మీద అయితే మిక్సీ పట్టకూడదు, ఇవి కూడా చల్లారనిద్దాము. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఇలా మిక్సీ పట్టిన వాటిలో ముందుగానే ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి, ఒక 2 టేబుల్ స్పూన్లు. అదేవిధంగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న గసగసాలు కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ముందుగానే మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. మీరు ఎంత పులుపు తినగలుగుతారో అంత చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేయాలి. ఇలా వేయడం వల్ల ఈ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో తగిన వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ మరీ థిక్గా లేకుండా కొద్దిగా పలుచగా చేసుకోవాలి. ఎందుకంటే ఇది కాస్త ఉడకాలి కాబట్టి మనకు తగినంత వాటర్ పోసుకొని బాగా ఉడికించాలండి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికినప్పుడే ఇందులో కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కలుపుకున్న తర్వాత దీనిపైన మరొకసారి మూత పెట్టి ఒక 1 మినిట్ మగ్గించుకోవాలండి, బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా వచ్చింది పులుసు మాత్రము. ఇప్పుడు ఇందులో ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్లు అయితే వేయాలి. ఇందులో ఫిష్ ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకోవాలి. మెల్లగా కలపాలండి, ఎక్కువగా కలిపితే ముక్కలు అనేవి విరిగిపోతాయి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 2 సెకండ్లు మాత్రమే ఉడికించాలి. ఎక్కువసేపు ఉడికించదు. ఎక్కువసేపు ఉడికించితే ఈ ఫిష్ అనేది మరీ మెత్తగా అయిపోయి ఈ పులుసులో కలిసిపోతుందండి, పీసెస్ లేకుండా. ఇలా 2 సెకండ్లు మాత్రమే ఉడికించాలి.
చూసారు కదా ఫిష్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే ఎంతో రుచికరమైన ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.